అశ్వారావుపేట దళిత ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్యకు సంబంధించి రౌండ్ టేబుల్ సమావేశం మెదక్ కేవల్ కిషన్ భవన్లో మాలల హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మల మైసయ్య, డిబిఎఫ్ మెదక్ జిల్లా అధ్యక్షులు దుబాష సంజీవులు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిబిఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి శంకర్ హాజరై మాట్లాడుతూ దళితులకు జరుగుతున్నటువంటి అన్యాయాలను అరికట్టాలని, దళితుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. మాలల హక్కుల సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు పిల్లిట్ల స్వామి మాట్లాడుతూ దళితుల పట్ల జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని, చిన్న చిన్న ఉద్యోగుల నుంచి ఐఏఎస్, ఐపీఎస్, కలెక్టర్ల వరకు వెళ్తున్న దళితులను అంటరాని వాళ్ళగానే చూస్తున్నారని, ఈ అగ్రకులాల ఆధిపత్యం చెలాయిస్తున్న నాయకులను అనగదొక్కాలని, దళితుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిపై వెంటనే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి డ్యూటీల నుంచి సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. తప్పుడు వార్తలను పత్రికలు రాయిస్తూ తనను మానసికంగా కులపరంగా వేధించడం మూలంగా తప్పని పరిస్థితుల్లో ఇక ఏమీ చేయలేని పరిస్థితిలో తను ఆత్మహత్య చేసుకున్నట్టు మనకు తన మరణ వాగ్మూలంలో చాలా స్పష్టంగా ఎస్ఐ గారు చెప్పిండు. తన మరణానికి కారకులు ఎవరు అనే విషయాలు చాలా స్పష్టంగా తన చివరి తుది శ్వాస విడిచే సమయంలో తన మరణ వాంగ్మూలాన్ని ఎస్ఐ గారు తెలియజేశారు. ఈ నలుగురితో పాటు ఇంకొక ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ శరత్ కూడా ఉన్నాడు. శరత్ సోదరుడు నమస్తే తెలంగాణ రిపోర్టర్ రఘు అని అశ్వరావుపేట సంబంధించిన రఘు కూడా తప్పుడు వార్తలు రాయడంతో తను మానసికంగా ఈ వేదన గురై ఆత్మహత్య ప్రయత్నం చేసుకుని చెప్పి తను చివరి వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ఇది మొదటిది కాదు, చివరిది కూడా కాదు. మనకు తెలుసు అంటే చాలా మంది పోలీసులు అంటే మనం ఏమనుకుంటాం, మనకు రక్షణ కల్పిస్తాం అనుకుంటాం. పోలీసు సామాన్య ప్రజలు ఎవరైనా పోలీసులకు వెళ్ళి మాకు ఇట్లా అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయమని చెప్పి అడుగుతూ ఉంటాము, దరఖాస్తు ఇస్తూ ఉంటాము, ఒక న్యాయం చేస్తుంది, ఒక ప్రాసెస్ నడుస్తూ ఉంటాం. కానీ ఇతరులకు న్యాయం చేసి ఇతరులకు రక్షణ కల్పించాల్సిన ఒక ఎస్ఐఏ చివరికి తన ప్రాణాలు తీసుకొచ్చిన ఒక పరిస్థితికి నెట్టబడినట్టే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కులం ఎట్లా పంజాబిస్తుంది, దళిత అధికారులపై ఎట్లా వివక్ష కొనసాగుతుంది అనేది కూడా మన వల్ల చూసుకోవాల్సిన పరిస్థితి. వీటిని నివారించాల్సిన ఉన్నతాధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎటువంటి చర్యలు తీసుకోవడంలో విఫలమైన సందర్భం కనబడుతుంది. ప్రభుత్వం కనుక స్పందిస్తే, ఎస్పీ స్పందిస్తే, డిఎస్పీ గారు స్పందిస్తే తను బతికేవాడు. తను కంప్లైంట్ ఇచ్చాడు, అన్ని ఇట్లాంటి వేదికలు గుర్తిస్తున్నారు, ఇట్లా సహాయ నిరాకరణ చేస్తూ ఉన్నారు కానీ అని చెప్పి ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చాడు, ఆయన డిఎస్పీ కంప్లైంట్ ఇచ్చాడు. కానీ తిరిగి ఆయనకే మెమోలు ఇవ్వడం మూలంగా 6 మెమోలు తనకు ఇచ్చిన పరిస్థితి. ఎంత ప్రతిభావంతుడు అంటే ఒకేసారి 4 ఉద్యోగాలు వచ్చినాయి. కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తూనే తను ఎస్ఐ రాసి ఎస్ఐ పోస్ట్ వచ్చింది, అదేవిధంగా రైల్వే ఎస్ఐ రాసి రైల్వే ఎస్ఐ పోస్ట్ వచ్చింది, ఇంకా వేరే ఉద్యోగం కూడా తనకు వచ్చిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఒక జ్ఞానవంతుడు, అత్యంత తెలివివంతులైన ఒక ఎస్ఐని దళిత జాతి ఈ సమాజం కోల్పోయిన పరిస్థితికి కూడా నెట్టబడిన పరిస్థితి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.